పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మనం బరంపురం. ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది? పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తే జస్ట్ రిపీట్ చేస్తే అందరు మర్చిపోయారు. యాక్చువల్ గా నేను కులం తీసుకొని మాట్లాడను, కానీ ఆయన అభిమానులు చాలు. ఏ కులంతో సంబంధం లేదు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అవి చూస్తే చాలు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. ఎలా మాట్లాడారో తెలుసమ్మా మీకు? నిండు సభలో ఎలా మాట్లాడారో తెలుసా? మీ నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు. మీరు అది అవసరం అమ్మా మీకు? తప్పు చేశారు, క్వశ్చన్ చేస్తున్నాము, ఆన్సర్ చేయండి. కులం ఎందుకు తల్లి మీకు? అదేంటి, అదేం ఆలోచన అసలు? అదెందుకు వచ్చింది? తప్పుకి కులానికి సంబంధం ఏమైనా ఉందమ్మా? లేదు కదా, మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? రంగా గారు పక్కన అంబటి గారు, ఇది ఇంకా పెద్ద జోక్. రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా? రంగా ఫాలోవర్ ని కాదు నేను, ఆయనకి నాకు సంబంధం లేదు, మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు. వీడియోలు చూపించాలమ్మా. అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మామూలుగా యాక్చువల్ గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, వాళ్ళకి ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎక్కడ స్థిరపడ్డారు, అసలు ఆయన ఏంటి, ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి, లీస్ట్ బాదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్. ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్. అర్థమైందమ్మా? మాకు తెలియదు కూడా తెలియదు. అలాంటిది మీరు వెంటనే అనేస్తారు, మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పైపోయింది. పాస్ట్ నుంచి అంతే. ఆయన మాకు ఎలా తెలుసు అంటే, నాకు వరకు అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి, సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి. ఓకే, అవాకులు చవాకులు ఏవో పేల్తా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని గిల్లి గజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తా ఉంటారు, అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతా ఉంటారు. ఇంతవరకే తెలుసమ్మా నాకు యాక్చువల్. ఆ తర్వాత డమ్మీలు, గుంటూరుకు పట్టిన శనులు, ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, అంటే ఈ పాస్ట్ 3 or 4 months నుంచి మీరు చూడండి, మీ నాన్నగారు ప్రొవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రొవోక్ చేయలేదు.